హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి. ఎవరన్నా ఏపీ ఈసెట్ 2025 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ప్రాసెస్ ఇంకా చేయకోకుంటే దానికి ఒక వీడియో ఫుల్ డీటెయిల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏమైనా తప్పులుంటే ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎట్లా పే చేయాలి పేమెంట్ అండ్ అలాగే ఎట్లా క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి దాని గురించి ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను అనమాట. ఆ వీడియో వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే చూడండి. అండ్ అలాగే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే మీ డౌట్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ చేశాము. ఆ గ్రూప్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము, వెళ్ళైతే జాయిన్ అయిపోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఈ వీడియో ఇంపార్టెంట్ అప్డేట్తో అయితే వచ్చా, అదేంటంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అండ్ అలాగే ఏ కోర్సెస్ ఉంటాయి బీటెక్లో జాయిన్ అవ్వాలంటే, ఎల్ఈ వాళ్ళు లాటరల్ ఎంట్రీ వాళ్ళు బీటెక్లో జాయిన్ అవ్వాలంటే ఏ కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే కాలేజ్ సీట్స్ ఇంటేక్ ఎన్ని, కాలేజ్ ప్రొఫైల్స్, మీ కాలేజ్ కోర్స్ తెలుసుకోవాలి కదా వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసే ముందు, దాని గురించి అయితే అప్డేట్స్ అయితే ఎత్తుకొస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ప్రొవైడ్ చేశారు, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేశారు, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనమాట. మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఏంటంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటే కోర్సెస్ లభిస్తాయి. ఏ కోర్సులు చూపిస్తున్నాయో, ఏ కోర్సెస్ ఉన్నాయో ఆ కాలేజీలో అది కూడా ఉంటాయి. అండ్ అలాగే సీట్స్ ఇంటేక్ ఎన్ని, ఫీజు కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్ చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాలేజ్ కోడు, ఇన్స్టిట్యూట్ నేము, ప్లేసు, డిస్టిక్, రీజియను, మైనారిటీనా కాదా, లేకుంటే ఇన్స్టిట్యూట్ టైప్ కో ఎడ్యుకేషన్ లేక ఉమెన్సా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని యూనివర్సిటీలకు చూపిస్తాను చూడండి. జేఎన్టీఏ, ఇక్కడ జేఎన్టీ అనంతపురం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోర్సెస్ ఆఫర్డ్ అండ్ అలాగే సీట్స్ ఇంటేక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాస్టల్ అవైలబిలిటీ కూడా మెన్షన్ చేశారు, కో ఎడ్యుకేషన్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే సీట్స్ ఇంటేక్ అండ్ అలాగే ఫీ కూడా మీకు రిప్రజెంట్ చేశారనమాట. కెమికల్ ఇంజనీరింగ్ 13 సీట్స్ ఇంటేక్ ఉన్నాయి, ఇంకా లెఫ్ట్ ఓవర్ 13 సీట్స్ ఉన్నాయి. ఇంకా సివిల్ ఇంజనీర్ 9 సీట్స్ ఇంటేక్ తీసుకుంటారు, ఇంకా 9 ఉన్నాయి, 9 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా సిఎస్సి వాళ్ళకి 15, ఈసీ వాళ్ళకి 9, ఎలక్ట్రికల్ వాళ్ళకి 11, మెకానికల్ వాళ్ళకి 10 అనమాట. ఇట్లా మీరు కొన్ని కాలేజెస్కి మీకు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ కాలేజ్ గురించి తెలుసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే కాలేజ్ కోడ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసేటప్పుడు. అండ్ అలాగే మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్లో డిస్టిక్ వైజ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూడకోకుండా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, అది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 టైప్స్ డివైడ్ చేసి కాలేజెస్ గురించి డిస్టిక్ వైజ్ నేను చేశాను, అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దాపురం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పెద్ద ప్రైవేట్ కాలేజీలో సీట్స్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సిఎస్ఎంకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్కి ఒక సెక్షన్ సీట్స్ అయితే ఉన్నాయి, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఒక సెక్షన్ సీట్స్ ఉన్నాయి, 64 అంట చూడండి. ఫీజు కూడా చూడండి 53,500. ఓకేనా. సిఎస్సి వాళ్ళకైతే సీట్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలలో. సీట్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సెట్ వాళ్ళకి 420 ఉన్నాయనుకో, మీకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. ఇలాగైతే చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.